మనిషి ఎలా జీవించాలనే ప్రశ్నకు సమాధానం చాలా వరకు జీవన లక్ష్యం, విలువలు, మనిషి ఆత్మసాక్షి మరియు సమాజంలో ఉన్న సంబంధంపై ఆధారపడి ఉంటుంది. అయితే పురాణాలు, ఉపనిషత్తులు, శ్రీకృష్ణుడు, శంకరాచార్యులు, బుద్ధుడు వంటి మహాత్ములు ఇచ్చిన మార్గదర్శకాలను ఆధారంగా తీసుకొని దీనికి సాధారణంగా ఇలా చెప్పవచ్చు: సత్యం, దయ, ధర్మం, సహనం, శాంతి ఇవి జీవనానికి మూల సూత్రాలు. శ్రద్ధగా, చిత్తశుద్ధితో తన పనులను చెయ్యాలి. కర్మలో నిష్ఠ, ఫలాపేక్ష లేకుండా పని చేయడం గీతా శాస్త్రం ఉపదేశం. పితృ రుణం, మాతృ రుణం, గురు రుణం, దైవ రుణం వంటి వీటిని మనిషి జీవితం ఉంది. పెద్దవారిని గౌరవించడం, చిన్నవారిని కాపాడడం, సమాజానికి ఉపకారపడే పనులు చేయడం అవసరం. పఠనం, విచారణ, గురువులను అనుసరించడం ద్వారా తత్వజ్ఞానం పొందాలి. ఈశ్వరుణ్ణి, ఆత్మ జ్ఞానాన్ని గ్రహించాలి. దీనినే బ్రహ్మ జిజ్ఞాస అంటారు. శరీరమే జీవితం కాదు, మనసుని, ఆత్మను మేలుకొలిపే జీవనాన్ని జీవించాలి. ఇది నా శరీరం అనే మమకారం వదిలి సమభావంతో చూసే దృక్కోణం పెంపొందించుకోవాలి. శివతత్వం వైపుగా ప్రయాణించాలి. నిత్యం ధ్యానం, జపం, భజన, పూజ ఇవి మనసును పవిత్రం చేస్తాయి. ప్రతి పనిలో పరమాత్మను గుర్తిస్తూ జీవించాలి. తత్వం అసి నీలోనే పరమాత్మ ఉన్నాడనే భావనను అలవర్చుకోవాలి. సహజంగా ఆనందంగా జీవించాలి. లాభ నష్టాలకు లొంగకుండా తలెత్తే కష్టాలను ధైర్యం ఎదుర్కొంటూ జీవించాలి. మనం ఉన్నతంగా బ్రతికితే మన చుట్టూ ఉన్న వారికి కూడా మార్గదర్శనం అవుతాం. శ్రీకృష్ణుడు చెప్పిన జీవన సారం కర్మణ్యేవాధికారస్తే మహాఫలేషు కదాచన అంటే నీకు కర్మ చేసే హక్కు ఉంది, కానీ ఫలాల మీద ఆశపడకూడదు. కర్మను నిష్కర్మ భావంతో చేయాలి. మనిషి జీవితం అనేది ఒక యాత్ర. ఈ యాత్రలో ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ, జ్ఞానాన్ని సంపాదిస్తూ, పరమార్థాన్ని తెలుసుకునే దిశగా మనిషి జీవించాలి. జననం అన్నది తప్పదు, కానీ జీవన శైలి మన చేతిలోనే ఉంది.